మాట చెప్పలేదు ఏమిటి అనుకుంటారు. కర్ణేభి అనేది లౌకిక వ్యాకరణం దృష్ట్యా పొరపాటు. కర్ణై అనవలసి, కర్ణేన కర్ణాభ్యాం కర్ణై అని ఉండవలసింది, కానీ కర్ణేభి అని ఉంటుంది. దీన్ని వైదిక వ్యాకరణం అంటారు. వేదంలో ఉండేటువంటి ప్రయోగాలను ఎవరూ మార్చడానికి వీల్లేదు, ఎవరూ ప్రశ్నించడానికి కూడా వీల్లేదు అని చెప్పారు. ఎందుకంటే అది దైవీమయమైన వాక్కు. మహర్షులు తపస్సు చేస్తూ ఉంటే వాళ్ళకి స్ఫురించిన వాక్కుని యథాతథంగా శిష్యులకు చెప్పారు. వాళ్ళు దాంతోనే ఏం చెప్పారంటే తర్వాత వ్యాకరణం మారుతూ వస్తుందయ్యా, ఆ మారిన వ్యాకరణ ప్రయోగాలతో మీరు వేదాలను చదివి వేదాల్లో తప్పులు ఉన్నాయని అనకండి. మీ వ్యాకరణం ఎప్పుడు పుట్టింది? నిన్నగాక మొన్న. వేదం ఎప్పుడు పుట్టింది? ఈ వ్యాకరణాన్ని దానికి అన్వయిస్తే అలాగా. తాతగారు మనవడిని నీ పేరేమిట్రా అన్నట్ట, వెంకట్రావు అన్నట్ట. వెంటనే మనవడు కూడా తాతగారు నీ పేరేమిటన్నట్ట, వెంకట్రావు అన్నట్ట. నా పేరు నువ్వెందుకు పెట్టుకున్నావు అన్నట్ట. ఇది విచిత్రంగా ఉంటుంది. ఆయన పేరు వీడికి పెట్టారా, వీడి పేరు ఆయనకి పెట్టారా? కానీ మనవడు అలాగే అడుగుతాడు, మరి అందుకే నా పేరు నువ్వెందుకు పెట్టుకున్నావు అన్నట్టు మీ అమ్మని అడగరా అన్నట్టు. ఆయన ఎవరి పేరు ఎవరికి పెడతారు? వేదాల ప్రకారం వ్యాకరణం మార్చుకోవాలి, కానీ వ్యాకరణం ప్రకారం వేదాలు మారవు కదా, ముందే పుట్టే కదా. అందుకని ఏం చెప్పారు అంటే, సరే ఇది లౌకిక వ్యాకరణం, మీరు కాళిదాసాది మహాకవులు రాసిన రచనలకి, వాల్మీకి వ్యాసాదులు రాసినటువంటి రచనలకి దీన్ని మీరు అన్వయింపచేయండి, తప్పేమీ లేదు. కానీ వైదిక వ్యాకరణానికి మీరు అన్వయింపచేయద్దు, అక్కడ ప్రయోగం ఎలా ఉంటే అలా గ్రహించండి అనడం వల్లే భద్రం కర్ణేభి శృణుయామ దేవాక అకర్ణేభికి అలాగే ఉంచారు. అంచేది వైదిక ప్రయోగాలు ఎప్పుడూ మనం మార్చకూడదు. అది శాస్త్రం కంటే గొప్పది వేదం. మనకి ఏదైనా ఏది గొప్పది అనే మాట వస్తే కావ్యాలు చదవచ్చు, అది గొప్పవే. కానీ కావ్యం కంటే పురాణం గొప్పది. ఎందుకంటే కావ్యంలో నవరసాలు రక్తి కట్టించడం కోసం, నాటకీయత కోసం కొన్ని కల్పనలు చేస్తారు. పురాణాల్లో అలా ఉండదు, ఉన్నదే చెబుతా. కానీ పురాణాల కంటే కూడా శాస్త్రం గొప్పది. ఎందుకంటే పురాణాల్లో సాంకేతికత కోసం, సింబాలిజం కోసం ఒక కథ పుట్టిస్తారు కావాలని. అది యథాతథంగా జరిగిందని అనుకోకూడదు, దాన్ని పుట్టిస్తారు. ఖగోళ శాస్త్రంలో ఉండే విషయం చెప్పడం కోసం ఏదో భార్యాభర్త వాళ్ళ సంబంధాలు అనుబంధాలు, కొడుకు దెబ్బలాట, కొడుకు ఇంటి నుంచి వెళ్ళిపోయాడు అంటారు. అక్కడ అర్థం ఏంటంటే ఒక గ్రహం నుంచి ఇంకో పిల్ల గ్రహం పక్కకి వెళ్ళిపోయింది. అందుకని నిజంగా ఈ ఋషి కొడుకు ఇంటి నుంచి వెళ్ళిపోయాడని అర్థం కాదు అక్కడ. అది జాగ్రత్తగా అర్థం చేసుకుంటే ఆ వ్యక్తులకి, భార్యకి భర్తకి కొడుక్కి పెట్టిన పేర్లు ఏమిటో చూస్తే అర్థమైపోతుంది. తారాచంద్రుడు బృహస్పతి గొడవ అంతా అదే సరిగ్గా. తారా శశాంకం అంతా అది అక్రమ సంబంధాల కథ కాదు. అది చంద్రుడు గ్రహం, తార ఆయన నుంచి రాలినటువంటి తోక చొక్క. ఇది బృహస్పతి గురుగ్రహం. ఆ గురుగ్రహం నుంచి పక్కకి జారినటువంటి తోక చొక్కే తార. అది చంద్రుడిని వచ్చి ఢీ కొట్టింది, అది చంద్రుడితో సంబంధం అన్న. ఇది అక్రమ సంబంధం అంటే అలాగా. అలా ఢీ కొట్టినప్పుడు చంద్రుడిలోంచి ఓ మొక్క విడిపోయింది. ఆ విడిపోయిన మొక్కని బుధగ్రహం అన్నారు. దాన్ని మనకి సరదాగా ఉండడానికి, గుర్తుండడానికి ఆ రోజుల్లో ఈ టీవీలు, పుస్తకాలు ఇవన్నీ లేవు కాబట్టి ఎలా చెబితే గుర్తుంటుందంటే, మన దౌర్భాగ్య జీవితాలు ఏమిటంటే మనకు సక్రమ సంబంధాల కంటే అక్రమ సంబంధాలే బాగా గుర్తుంటాయి. మనకి సంచలనం అంటే చెడే కానీ మంచి నచ్చదుగా మనకి. అనగా ఓ భార్య భర్త ఉన్నారు, వారికి ఒక కొడుకు కూతురు పుట్టారు, వాళ్ళిద్దరికీ పెళ్ళిళ్ళు అయినాయి, మళ్ళీ వాళ్ళకి పెళ్ళిళ్ళు అయినాయి, కొడుకు కూతురు పుట్టారంటే కథ ఎవడు చదువుతాడండి, సినిమా ఎవడు చూస్తాడు. ఈ లోపు నానా గొడవలు పెట్టేసి ఆ కొడుకునేమో లారీ యాక్సిడెంటో లేపేసి ఆ కూతురు నానా గొడవ చేసేస్తే సినిమా చూస్తారు. అందుకని పూర్వం వాళ్ళు కూడా ఏం చేశారు అంటే, ఇవి ఎలా చెబితే ఎవరికి తెలియదు అని దాన్ని ఒక కథ కింద పెట్టి, ఏదో గురువు ఒక మనిషి, ఆయనకు ఋషి, ఆయన భార్య తార, ఆవిడేదో చంద్రుడితో సంబంధం పెట్టుకుంది. అప్పుడు బుధుడు పుట్టాడు, ఈయన ఎవరు కొడుకు అని ఒక అనుమానం కూడా వచ్చింది. అప్పుడు ఆవిడనే అడిగారు. చివరికి ఏదో సిగ్గుపడుతూ చంద్రుడు కొడుకు అని చెప్పింది. లోకంలో ఇలా ఏ గురువు భార్య అయినా చేస్తుందంటే ఇంతకంటే అపచారం ఉందా? అసలు చేసిందే తప్ప మళ్ళీ అడిగితే సిగ్గుపడ్డమా? అదేదో గొప్ప పనిలాగా. చివరికి ఎవరికి పుట్టాడో చెప్పడమా? ఏమిటది? ఆ కథ అర్థమే పోవట్లా. ఆ పేర్లు అలా ఎందుకున్నాయి? అప్పుడు అలా అర్థం చేసుకుంటే పురాణ కథ బాగా అర్థమవుతుంది. అందుకే తర్వాత పరిశోధనలో కూడా బయటపడింది ఇది ఇంతే అని. ఎందుకంటే బుధుడి ఉపరితలం ఎలా ఉందంటే అర్థం చంద్రుడి ఉపరితలం ఎలాగో ఉందో అలాగే ఉందని నాసా వాళ్ళు ప్రకటించారు. సేమ్ సర్ఫేస్ అని చెప్పారు. అంటే మన పురాణాలు చెప్పినటువంటిది విజ్ఞాన శాస్త్రం. అవి పుక్కిటి పురాణాలు కావు, చక్కటి విజ్ఞాన శాస్త్రాలు. మనం అలా అర్థం చేసుకుంటాం. లేవు ఇవన్నీ ఊరికే ఋషుల కాలంలోనే ఇలా జరిగేది. ఇప్పుడు వంకర పనులు చేసేవాళ్ళు అంతా ఉంటారే, వాళ్ళు సమర్థించుకుంటూ వాడుకుంటారు. వాళ్ళే చేశారు కదండి, మేము చేస్తే తప్ప. వాడు చేసిన గొప్ప పనులన్నీ మనం చేసాము ఇక్కడ. అలా సమర్థించుకుందుకు కాదది. అంచేత ఇప్పుడు కావ్యం కంటే పురాణం కంటే శాస్త్రం గొప్పది. అందుకని సైన్స్ అర్థం కాకపోతే పురాణం అర్థం కాదు. కథారూపేణ మహత పురుషార్థ ప్రవర్తకమని శంకరాచార్య చెప్పారు స్పష్టంగా.
పురాణం నష్టశాకస్య వేదార్థశ్చోపబృంహితం కథారూపేణ మహత పురుషార్థ ప్రవర్తకం. వేదాల్లో కొన్ని శాఖలు నష్టమైపోయే ఖిలమైపోయే, అందులో ఉండే విషయం ఖగోళం సంబంధంగానే జ్యోతిష్యం సంబంధంగానే పోకుండా ఋషులు పురాణ కథల రూపంలో చెప్పారు. అది గ్రహించండి అని శంకరాచార్య చాలా స్పష్టంగా చెప్పారు. ఎందుకు చెప్పారు ఈ కథలన్నీ అంటే, ధర్మార్థ కామ మోక్షాలనే పురుషార్థాలు సాధించాలంటే ఈ కథ ఉండాలి కదా, నీకు అర్థం కావాలి కదా అన్నారు. అలా అర్థం చేసుకుంటే అన్నీ బాగుంటాయి. అంచేత ఈ కావ్యం కంటే పురాణం, పురాణం కంటే శాస్త్రం గొప్పది, అయితే శాస్త్రం కంటే కూడా వేదం గొప్పది. దానికి ఇంకా తిరుగులేదు. భద్రం కర్ణేభిః శృణుయామ దేవాః. ఓ దేవతలారా, మేమెప్పుడు మంచి విషయాలే వినేలా మమ్మల్ని ఆశీర్వదించండి. భద్రం పశ్యేమ అక్షభిర్యజత్రాః. ఇక్కడ కూడా అక్షిభిహి అనవలసిందే లౌకిక వ్యాకరణం ప్రకారం. అంచేత అక్షభిహి అని అందులో ఉంది, అలాగే మనం వాడుకోవాలి, మార్చకూడదు. భద్రం పశ్యేమ అక్షభిర్యజత్రాః. పూజనీయులైనటువంటి ఓ మనుషులారా, భద్రం పశ్యేమ, మనమంతా ఎప్పుడు భద్రాన్నే చూద్దాం, మంగళాన్నే చూద్దాం, శుభవార్తలే చూద్దాం. అంచేత ఏ ఫోను తిరగేసినా, ఏ టీవీ